ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. प्रभु यीशु मसीह के नाम में सभी को जय मसीह की। ప్రియ సహోదరి సహోదరులారా, प्रिय भाई और बहनों, రాజుల చరిత్ర గురించి మనము నేర్చుకుంటూ వస్తున్నాం. राजाओं के इतिहास के विषय में हम सीखते आ रहे हैं। సౌలు గురించి నేర్చుకున్నాము. शाऊल के बारे में सीखा। ఆ తర్వాత దేవుడు కోరుకున్న దావీదు గురించి నేర్చుకున్నాము. उसके बाद परमेश्वर चाहा हुआ दाऊद के बारे में भी सीखा। దావీదు కుమారుడైన సొలొమోను గురించి కూడా నేర్చుకున్నాము. दाऊद का पुत्र सुलेमान के बारे में भी सीखा। దేవులారా, మనము ఈ రోజు సొలొమోను కుమారుడైన రెహబాము గురించి నేర్చుకోబోతున్నాం. प्रिय परमेश्वर की संतान, आज हम सुलेमान का पुत्र रहोबयाम के बारे में सीखने वाले हैं। రాజ్యము రెండు భాగములు అయిన తర్వాత राज्य दो भाग होने के बाद దేవులారా, ఈయన యూదులకు మొదటి రాజుగా కనబడుతున్నాడు. प्रिय परमेश्वर की संतान, ये यहूदा का पहला राजा दिख रहा है। మన ముఖ్య వచనము हमारा मुख्य वचन మొదటి రాజుల గ్రంథము पहला राजा 11వ అధ్యాయం 11 अध्याय 43వ వచనం చదివినట్లయితే 43 वचन पढ़ने से రెహబాము గురించి స్పష్టంగా రాయబడి ఉంది. वहाँ पर रहोबयाम के बारे में स्पष्ट रीति से लिखा है। దేవులారా, ఈయన సొలొమోను కుమారుడు. प्रिय परमेश्वर की संतान, ये सुलेमान का पुत्र। ఇతని తల్లి పేరు నయామా. इसकी माता का नाम नयामा। ఇతను పరిపాలించిన సమయం ఆలోచన చేస్తే इसके इस राज्यकाल को अगर हम विचार करने से బీసీ క్రీస్తు పూర్వము BC मसीह के पहले 933వ సంవత్సరం నుంచి 933 साल से 916వ సంవత్సరం వరకు 916 साल तक, ఈయన సరిగ్గా ये बराबर 41 సంవత్సరము వయసులో సింహాసనం ఎక్కి 41वें साल की उम्र में उस सिंहासन पर चढ़कर 17 సంవత్సరాలు ఈయన యూదులను పరిపాలన చేశారు. 17 वर्ष तक यहूदा पर राज करता रहा। హల్లెలూయా. हालेलुया। దేవుడారా, प्रिय परमेश्वर की संतान, ఈయన 18 మంది భార్యలను వివాహం చేసుకున్నాడు. ये 18 लोगों स्त्रियों के साथ विवाह किया। 60 మంది ఉపపత్నులు ఈయనకు ఉన్నారు. 60 उपपत्नियां इसकी थी। 28 మంది కుమారులు ఉన్నారు ఈయనకు. 28 पुत्र इसे थे 60 మంది కుమార్తెలను కన్నాడు. और 60 पुत्रियों को इसने जन्म दिया। రెండవ దినవృత్తాంతముల గ్రంథము दूसरा इतिहास 11వ అధ్యాయం 11 अध्याय 21 నుంచి 22వ వచనం రాయబడి ఉంది. 21 और 22वें वचन में लिखा है। దేవుడు ఈ యొక్క బహుమంది స్త్రీలను దేవుడు అనుమతించలేదు, ఇది దేవుడు కోరలేదు, దేవుడు వ్యతిరేకించాడు అని మీకు తెలుసు, నేను చెప్పాను చాలాసార్లు. प्रिय परमेश्वर की संतान, ये बहु लोगों स्त्रियों के साथ विवाह करना परमेश्वर को नहीं पसंद है, परमेश्वर नहीं बताता करके मैंने पहले भी आपको बताया। అది మనందరికీ తెలిసిన విషయమే. ये हम सभी को पता हुई बात है। ప్రతి ఒక్కడు కూడా ఏకపత్ని పురుషుడయ్యే ఉండాలి అని వాక్యం సెలవిస్తున్నది. हर एक पुरुष एक पत्नी का ही पति रहना चाहिए करके वचन लिखा है। ఏకపత్ని పురుషుడు, ఒక పురుషుడు ఒక స్త్రీని వివాహం చేసుకోవాలి. एक ही पुरुष एक स्त्री के साथ विवाह करना బహుమందిని है, చేసుకోకూడదు. बहु स्त्रियों के साथ नहीं करना అది है। వివాహము కాదు, ये विवाह नहीं అది है, వ్యభిచారం वे व्यभिचार है। అని మనం నేర్చుకున్నాం. ये हमने सीखा। హల్లెలూయా. हालेलुया। మొదటిగా ఆలోచన చేస్తే पहले विचार करने से దేవులారా, ఇక్కడ సొలొమోను 40 సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత प्रिय परमेश्वर की संतान, सुलेमान 40 वर्ष तक राज करने के बाद ఆయన అన్య స్త్రీలను వివాహం చేసుకొని वो अन्य जाति स्त्रियों के साथ विवाह करके దేవులారా అతడు పడిపోయినట్టుగా మనం చూడగలం. प्रिय परमेश्वर की संतान वो गिर गया करके हम देख सकते అతడు हैं। మరణించిన తర్వాత उसकी मृत्यु के बाद అతని కుమారుడైన ఈ రెహబాము అతనికి బదులుగా రాజు అయినట్టుగా మనం చూస్తున్నాం. उसका पुत्र रहोबयाम उसके स्थान पर राजा हुआ करके हम देख सकते हैं। హల్లెలూయా. हालेलुया। ఇతడు సింహాసనం ఎక్కాడు, ये सिंहासन पर बैठा రాజ్య పరిపాలన చేస్తున్నాడు. राज्य पर शासन कर रहा है। అప్పుడు ప్రజలు ఇతని దగ్గరికి వచ్చి तब लोग इसके पास आकर ఏమంటున్నారు అంటే, क्या कह रहे कहने से, రాజా, राजा, మీ తండ్రి మా మీద చాలా బరువును భారముగా పెట్టాడు. तेरे पिता ने बहुत ही बोझ को हमारे ऊपर डाला है। ఒకవేళ నువ్వు ఆ భారమును తక్కువ చేసిన ఎడల अगर तू उस बोझ को कम करने से మేము అందరం కలిసి మిమ్మల్ని సేవిస్తాం, हम सभी लोग मिलके आपकी सेवा करेंगे, మీరే మాకు రాజుగా ఉంటారు आप ही हमारे लिए राजा रहोगे। అని వారు చెప్పినట్టుగా అక్కడ చదవగలం. ऐसे करके वो बताए करके हम वहाँ पर पढ़ सकते हैं। అప్పుడు ఈ రెహబాము ఏం చేశాడు అంటే, तब रहोबयाम ने क्या किया कहने से, ఆ పెద్దలందరినీ పిలిచి सारे बड़े लोगों को बुलाकर వారిని అడిగాడు, उनसे पूछा। మరి ప్రజలు ఇలా మాట్లాడుతున్నారు. तो लोग ऐसे कह रहे हैं। అప్పుడు పెద్దలు ఏమన్నారు అంటే, तब बड़े लोग क्या कहे
कहने से అవును వారి భారమును తక్కువ చేయాలి. हाँ उनके बोझ को कम कीजिए. వారితో మనం ఈ విధంగా మాట్లాడాలి. हम उनके साथ इस प्रकार से बात करेंगे. రాజ్యమును ఈ విధంగా నడిపించాలి. राज्य को इस प्रकार से चलाएंगे. పెద్దలు మంచి మాటలు మంచి ఆలోచనలు చెప్పారు. बड़े लोग अच्छे विचार अच्छी बातों को बताए. పెద్దలు అంటేనే దేవుని బిడ్డలారా అనుభవస్తులు అనే అర్థం వస్తున్నది. बड़े लोग कहने से अनुभवी लोग करके उसका अर्थ आता है. వాళ్ళు చెప్పారు వాళ్ళ అనుభవం బట్టి. वो बताए उनके अनुभव के द्वारा. కానీ రెహబాము ఏం చేశాడు వినలేదు. लेकिन रहोबयाम ने क्या किया नहीं सुना. ఈయనకున్న అన్య స్నేహితులను విలిపించుకొని ये अपने अन्य मित्रों को बुलाकर వారితో ఈయనకు ఎక్కువ ఫెలోషిప్ సహవాసం ఉన్నట్టుగా చూస్తున్నాం. उनके साथ इसकी ज्यादा संगति है करके हम देख सकते हैं. ఈ విషయం వారితో పంచుకున్నాడు. ये बात उसके साथ बांटे. వారికి దేవుడేం తెలుసు, उन्हें परमेश्वर क्या पता, వాళ్ళకు న్యాయం ఏం తెలుసు, उन्हें न्याय क्या पता, వాళ్ళకు మంచి అనేది ఏం తెలుసు, उन्हें अच्छा क्या पता है. వారిని ఈయన అడిగి తెలుసుకున్నాడు. उन्हें पूछकर ये जान लेता వాళ్ళు है. ఏమన్నారు అంటే उन्होंने क्या कहा कहने వాళ్ళ से భారం తక్కువ చేయాలి, उनके बोझ को कम मत कर వాళ్ళ భారం నీకు ఎక్కువ और చేయాలి, उनके बोझ को तू और बढ़ा. వాళ్ళను కఠినంగా శిక్షించాలి, उन्हें बहुत ही कठिन रूप से शिक्षा दे, కఠినంగా మాట్లాడాలి, कठिन रूप से बात कर, వాళ్ళను మన కాళ్ళ కిందనే ఉంచుకోవాలి. उन्हें अपने पैरों के नीचे ही रखना है. మీరు ఎలాగైనా నన్ను సేవించాలని చెప్పేసి వాళ్ళని గద్దించాలి. आप कैसे भी मेरी सेवा करना चाहिए करके उन्हें ताड़ ना दो. ఇలా అన్య మిత్రులు చెప్పారు. ऐसे अन्य जाति मित्रों ने उसे దేవుని बताया. బిడ్డలారా వాళ్ళ మాటలు విని प्रिय परमेश्वर की संतान उनकी बातों को ఈ सुनकर రెహబాము ఏం చేశాడు అంటే ये रहोबयाम ने क्या किया कहने से వారితో కఠినముగా మాట్లాడాడు. उनके साथ कठिन रूप से बात किया. నేను మీ బరువు నీకు ఎక్కువ చేస్తాను అని చెప్పాడు. मैं आपके बोझ को और बढ़ाऊंगा करके बताया. అప్పుడు వాళ్ళు హృదయంలో నొచ్చుకొని तब उनके मन में दुख आकर దేవుళ్ళరా వాళ్ళు రెండు భాగాలుగా విడిపోయినట్టుగా వాక్యంలో రాయబడింది. प्रिय परमेश्वर की संतान वो दो भाग में बढ़ गए करके वचन में लिखा है. ఇలా మాట్లాడినందుకు ऐसे बात करने के ఈ द्वारा రెహబాము దగ్గర ఓన్లీ 2 గోత్రాలు మాత్రమే మిగిలాయి. रहोबयाम के पास सिर्फ 2 गोत्र ही बच गए. 10 గోత్రాలు నేను విడిచిపెట్టి వెళ్ళాయి. 10 गोत्र से छोड़ के चले गए. చూడండి మరి మన వ్యవహారం ఏ విధంగా ఉన్నదో ఇక్కడ ఆలోచన చేయాలి. तो देखिए हमारा व्यवहार किस प्रकार से है, यहाँ पर विचार कीजिए. మనిషికి గర్వము అనేది పనికిరాదు. मनुष्य को घमंड काम नहीं आता. అధికారం నా చేతిలో ఉన్నది అని, अधिकार मेरे हाथ में है करके, ధనము నా చేతిలో ఉన్నది అని, धन मेरे पास है करके, నాకు జ్ఞానం ఉన్నది అని मेरे पास ज्ञान है करके ఎప్పుడు ఏ మనిషి కూడా విర్రవీగద్దు, గర్వించద్దు. कभी भी कोई भी मनुष्य घमंड नहीं करना चाहिए. మంచి చెడు అనేది ఆలోచన చేయాలి. अच्छा बुरा विचार करना चाहिए. పెద్దలు అనుభవస్తులు చెప్పినప్పుడు తప్పకుండా వినాలి. बड़े लोग जब बताते तब सुनना है. మనల్ని మనము తగ్గించుకోవాలి. अपने आप को नम्र बनाना है. పెద్దలు వచ్చి చెప్పినప్పుడు పెద్దల మాట వినలేదు. बड़े लोगों की बात को इसने नहीं सुना. ఒకసారి ఆలోచన చేయాలి. एक बार विचार कीजिए. ఈయన తండ్రి అయిన సొలొమోను పడిపోవడానికి కారణం ఏమిటి అంటే इसका पिता सुलेमान गिरने के लिए कारण क्या है कहने से అతనికి ఈ విధంగా చెప్పేవారు లేరు అతని కాలంలో. उसे इस प्रकार से बताने वाले उस समय में नहीं थे. చెప్పేవారు లేకపోతేనే అతను చెడిపోయాడు. बताने वाले नहीं रहने के द्वारा ही वो बिगड़ गया. మరి అతని కుమారుడైన ఈ రెహబాము కాలంలో तो उसका पुत्र रहोबयाम के समय में చెప్పేవాళ్ళు ఉన్నారు. बताने वाले हैं. పెద్దలు వచ్చి అతనికి చెప్పారు बड़े लोग आके भी उसे बताए కానీ వినలేదు. लेकिन नहीं सुना. చాలా జాగ్రత్తగా వినాలి. बहुत ही ध्यान देके सुनिए. మన సేవకులు మనకు చెప్పినప్పుడు వినాలి. हमारे सेवक हमें बताने के बाद हमें सुनना है. మన తల్లిదండ్రులు చెప్పినప్పుడు ఆత్మీయంగా మనం వినాలి. हमें बताने के अपने माता पिता आत्मिक रूप से बताने के बाद हमें सुनना है. మనము దేవులరా ఆజ్ఞను అనుసరించు వారమై ఉండాలి. प्रिय परमेश्वर की संतान हम आज्ञा के अनुसार चलने वाले रहने మనలో चाहिए. గర్వం అనేది ఉండకూడదు. हमारे अंदर घमंड नहीं रहना యేసు ప్రభు चाहिए. చెప్పాడు यीशु मसीह ने कहा మత్తయి సువార్త 20వ అధ్యాయంలో मत्ती रचित सुसमाचार 20वें अध्याय में 25వ వచనం నుంచి 25वें वचन से 27వ వచనం వరకు 27 वचन तक ఎవడైతే గొప్పవాడిగా ఉండాలని కోరుకుంటాడో जो कोई अपने आप को बड़ा बनाने चाहेगा వాడు పరిచారకుడై ఉండవాలను అని యేసు ప్రభు అన్నాడు. वो सेवक की तरह रहना चाहिए करके यीशु मसीह ने कहा. మొదటివాడు కడపటివాడగును, पहले लास्ट होगा కడపటివాడు మొదటివాడగును. और जो अंतिम रहेगा वो पहले होगा. యేసు ప్రభు ఈ విషయాలు చెప్పాడు. यीशु मसीह ने बातों को कहा. మత్తయి సువార్తలో మనం చదివితే मत्ती रचित सुसमाचार में अगर हम पढ़ने से మత్తయి సువార్త 23వ అధ్యాయం मत्ती रचित सुसमाचार 23 अध्याय 12వ వచనంలో రాయబడింది 12 वचन में लिखा है తమ్మును తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును, जो अपने आप को छोटा करता है उस वो बढ़ाया जाएगा. ఎవరైతే తమ్మును తాము హెచ్చించుకుంటారో వాళ్ళు తగ్గించబడును అని जो రాయబడింది. अपने आप को बड़ा बनाएगा उसे छोटा किया जाएगा करके लिखा है. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి మనకు చూపించిన మొట్టమొదటి స్వభావం తగ్గింపు. यीशु मसीह संसार में आके सबसे पहले दिखाया हुआ स्वभाव ये नम्रता है. ప్రతి ఒక్కరికి తగ్గింపు ఉండాలి. हर एक व्यक्ति के अंदर नम्रता रहनी గర్వం चाहिए. అనేది ఉండకూడదు. घमंड नहीं रहना
चाहिए। రెండవదిగా दूसरी बात, పెద్దలు చెప్పినప్పుడు మనము తప్పకుండా వినాలి. बड़े लोग बताने के बाद हमें सुनना चाहिए। సేవకులు చెప్పినప్పుడు తప్పకుండా తల వంచాలి. सेवक लोग बताने के बाद हमें अपना सिर झुकाना चाहिए। క్రైస్తవ జీవితంలో దేని బిడ్డలారా, मसीह जीवन में प्रिय परमेश्वर की संतान, ప్రతి క్రైస్తవునికి ఇలాంటి స్వభావం ఉండాలి. हर मसीह के अंदर ऐसा स्वभाव रहना चाहिए। సేవకుల మాట వినకపోవడం, सेवक लोगों की बात नहीं सुनना, తల్లిదండ్రుల మాట వినకపోవడం, माता पिता की बात नहीं सुनना, దేవుని మాట వినకపోవడం, परमेश्वर की बात नहीं सुनना, పెద్దలు చెప్పినప్పుడు వినకపోవడం, बड़े लोग बताने के बाद नहीं सुनना, ఏ వ్యక్తికి కూడా ఇది మంచి అనేది కాదు. ये हर व्यक्ति के लिए ये अच्छी नहीं है। తప్పకుండా విధేయత, వినే స్వభావం, తలవంచే స్వభావం తప్పకుండా ఉండాలి. सचमुच नम्रता, सुनने वाला स्वभाव और सिर झुकाने वाला स्वभाव सभी को रहना चाहिए। నేను వెళ్ళే మార్గమే కరెక్ట్, मैं चलने वाला ही मार्ग अच्छा है, నేను చేసేదే కరెక్ట్, मैं करने वाला ही करेक्ट है, నాకు మొత్తం తెలుసు, मुझे सब कुछ पता है, నేనే మంచిగా ఉన్నాను, मैं ही अच्छा हूँ, నేనే మంచి భక్తి చేస్తున్నాను. मैं ही अच्छी भक्ति कर रहा हूँ, ఎప్పుడు అనుకోకూడదు. कभी भी नहीं सोचना है। పెద్దలు చెప్పినప్పుడు తప్పకుండా వినాలి. बड़े लोग बताने के बाद सुनना है। హల్లెలూయా. हालेलुया। ఈ విషయం మనకు ప్రభు జ్ఞాపకం చేస్తున్నారు. ये बात प्रभु हमें याद दिला रहा है। అదే విధంగా उसी प्रकार से మనకు ఎవరు ఆలోచన చెప్తున్నారు, हमें कौन विचार बता रहे మనం हैं, ఎక్కడికి వెళ్తున్నాము, हम कहाँ पर जा रहे ఎవరితో हैं, సావాసం किसके చేస్తున్నావు, साथ संगति कर रहे हैं, నువ్వు మంచి చెడు తెలుసుకోవడానికి ఎవరిని అడుగుతున్నావు వెళ్ళి. आप अच्छा बुरा जानने के लिए किसे जाके पूछ रहे हो। దేవుని బిడ్డలారా, మనం దేవుని నమ్ముకున్నాము. प्रिय परमेश्वर की संतान परमेश्वर पर विश्वास करते हैं। మన సావాసం ఎవరితో ఉన్నది, हमारी संगति किसके साथ है। దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెడగొడుతుంది అని రాయబడింది. बुरी संगति अच्छे चरित्रों को बिगाड़ देती है करके लिखा है। యేసు ప్రభు నమ్ముకున్న నీవు यीशु मसीह पर विश्वास करने वाले आप, దేవుడిని చీకట్లో నుంచి తీసుకొచ్చి వెలుగులోకి, చీకటి నుంచి వెలుగులో తీసుకొచ్చాడు. परमेश्वर ने आपको अंधियारे से उजाले में लेके आया। ఈ లోకం నుంచి దేవుడు మనల్ని వేరుపరిచాడు. इस संसार से परमेश्वर हमें अलग किया, దేవుడేమో వేరు చేశాడు. परमेश्वर अलग किया, వేరుబాటు జీవితం కలిగి ఉండాలని ప్రభు అన్నాడు. अलग तरीके के जीवन के साथ जीना करके प्रभु ने कहा। మళ్ళీ నువ్వెట్లా పోయి వాళ్ళతో కలుస్తున్నావు, तो आप फिर कैसे जाके उनसे मिल रहे हो। ఇది పాపం కాదంటావా? ये पाप नहीं है क्या फिर। నీకు ఎవరు ఆత్మీయుల, స్నేహితులు, శరీర, आपके मित्र कौन है, आत्मिक है या शारीरिक है। నువ్వు ఎవరి సలహా తీసుకుంటున్నావు, आप किसकी सलाह ले रहे ఎవరితో हो, సావాసం किसके చేస్తున్నావు? साथ संगति कर रहे हो। జాగ్రత్త, పడిపోతావు, सावधान, गिर जाओगे, పడిపోతావు, జాగ్రత్త. सावधान रहो, गिर जाओगे। బైబిల్లో గొప్ప బలవంతుడు సంసోను పడిపోయాడు. बाइबल में बहुत ही बलवान शमशोन गिर गया। బైబిల్లో గొప్ప జ్ఞాని సొలొమోను పడిపోయాడు. बाइबल में सबसे बुद्धिमान सुलेमान भी गिर गया। ఇలా చాలా మంది పడిపోయారు. ऐसे बहुत से लोग गिर गए। నీవు పడిపోతావు అని కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. आप भी गिर जाओगे करके सुनने के बाद आश्चर्य करने की जरूरत नहीं है, ఎందుకంటే ప్రభు చెప్పాడు జాగ్రత్త, क्यों कहने से प्रभु बताया कि सावधान रहो, అన్యులతో సావాసం చేయాలి. अन्य जाति लोगों के साथ संगति मत మనము करो। సలహా తీసుకోవాల్సింది పెద్దలతోని, हमें सलाह बड़े लोगों के साथ लेना है, అనుభవస్తులతో, अनुभवी लोगों के साथ लेना है, ఆత్మీయులతో తీసుకోవాలి. आत्मिक लोगों के साथ लेना है, శరీర సంబంధులతో కాదు, शारीरिक लोगों के साथ नहीं, అన్యులతోని కాదు, अन्य जाति लोगों के साथ नहीं, శరీర సంబంధులతోని కాదు, और शारीरिक संबंधित लोगों के साथ भी नहीं। హల్లెలూయా. हालेलुया। కనుక ఆయన ఫస్ట్ గర్వం కనబడుతున్నది. इसीलिए पहले इसके जीवन में घमंड देख सकते हैं, రెండోది పెద్దల మాట వింటలేడు. और दूसरी बात बड़े लोगों की बात नहीं सुना, మూడోది అన్యుల సావాసం చేసి అన్యుల ఆలోచన చొప్పున और నడుస్తున్నాడు. तीसरी बात अन्य जाति लोगों की सलाह को लेके उनके अनुसार वो चल रहा है। అప్పుడు ఏమైంది మరి, तब क्या हुआ फिर, ఈయన కఠినంగా మాట్లాడిన దాన్ని బట్టి ये कठिन रूप से बात करने के द्वारा ही రాజ్యము రెండు భాగాలు అయిపోయింది. राज्य दो भाग में बट गया। ఈయనకు రెండు గోత్రాలు మాత్రమే మిగిలాయి. इसके हाथ में 2 गोत्र ही आए, మిగతా గోత్రములన్నీ 10 గోత్రాలు విడిచిపెట్టిపోయాయి. 10 गोत्र जो बाकी के बचे थे वो जो छोड़ के चले మరి गए। ఏమైనా లాభం ఉన్నదంటారా? तो फिर कुछ लाभ है। ఆత్మానుసరమైన బోధ చేస్తే आत्मिक अनुसार प्रचार करने से సంఘము అనేది ఎదుగుతుంది. कलीसिया बढ़ती है, శరీరానుసరమైన బోధ చేస్తే शारीरिक रूप से प्रचार करने से సంఘము దిగజారిపోతుంది. कलीसिया कम होती जाएगी, దేవుడు చెప్పింది చేస్తే परमेश्वर बताए हुआ करने से ఆత్మ రక్షణకు వస్తుంది. आत्मा उद्धार में आएगी, దేవుడు చెప్పనిది చేస్తే और परमेश्वर नहीं बताया हुआ करने से రక్షించబడిన వారు విడిచిపెట్టిపోతారు. उद्धार पाए हुए लोग छोड़ के चले जाते हैं। మనం ఏం బోధిస్తున్నాం సంఘంలో? तो हम क्या प्रचार कर रहे हैं कलीसिया में? దేవుని ఆలోచన చెప్తున్నాం, परमेश्वर के विचार कह रहे हैं, మన ఆలోచన చెప్తున్నాం, नहीं तो हमारे विचार कह रहे हैं। ఆత్మీయమైన బోధ చేస్తున్నాం, आत्मिक रूप से प्रचार कर रहे శరీర हैं, సంబంధమైన బోధ नहीं చేస్తున్నాం. तो शारीरिक रूप से प्रचार कर ఏమి रहे हैं। నేర్పిస్తున్నాం ప్రజలకి? क्या सिखा रहे हैं हम लोगों को? ప్రభు మనల్ని గద్దిస్తున్నాడు, प्रभु हमसे कह रहे हैं, జ్ఞాపకం చేస్తున్నాడు. याद दिला रहे हैं। దేవులారా, ఇక్కడ రాజ్యం రెండు భాగాలు प्रिय परमेश्वर की संतान यहाँ पर राज्य 2 भाग में बट गया చాలా करके మంది देखते हैं। ఏదో చేస్తామని వస్తున్నారు. बहुत से लोग
लोग कुछ तो भी करूंगा करके आते हैं, కానీ వారి ద్వారా అనేకమైన సంఘాలు పడిపోతున్నారు, लेकिन उनके द्वारा ही अनेक कलीसिया गिर जा रहे అనేక हैं, మంది జీవితాలు పడిపోతున్నారు. अनेक लोगों के जीवन गिर जा रहे हैं. సంఘము రెండు భాగాలు అవుతున్నారు. कलीसिया दो भाग में बट गया है. సంఘము క్రీస్తు శరీరం, कलीसिया मसीह का देह है. యేసు ప్రభు శరీరమును రెండు భాగాలు చేస్తున్నారు. यीशु मसीह के देह के दो भाग कर रहे हैं. చూడండి ఎంత బాధాకరమైన విషయం. देखिए कितनी दुख की बात है. ఇలాంటి వారి మీదకి శాపం వస్తుంది కానీ ఆశీర్వాదం ఎలా వస్తుంది? ऐसे लोगों के ऊपर शाप आता है लेकिन आशीर्वाद कैसे आएगा? ప్రియులారా చాలా జాగ్రత్త మనం కలిగి ఉండాలి. प्रियो बहुत ही सावधान के साथ हमें रहना है. యేసు ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నటువంటి విషయాలు. यीशु मसीह ऐसी बातों को हमें याद दिला रहे हैं. మనము యేసు ప్రభుతో సహవాసం చేయాలి. हमें यीशु मसीह के साथ संगति करनी है. దేవులారా ఆయన ఆలోచనకర్త అని రాయబడింది. प्रिय परमेश्वर की संतान वो अद्भुत युक्ति का परमेश्वर है करके लिखा है. ఏది చేయాలన్నా ఆయన అడిగితే తప్పకుండా చెప్తాడు. कुछ भी करने के लिए उससे पूछने के बाद वो जरूर बताएंगे. ఆయన మనకు నిజమైన స్నేహితుడు. वो ही हमारे लिए अच्छे मित्र है. ఆయన నిజమైన సత్యంగల స్నేహితుడు. वो हमारे लिए सच्चाई के परमेश्वर ఎప్పుడు है. కూడా విడిచిపెట్టే స్నేహితుడు కాదు. कभी भी छोड़ने वाले मित्र नहीं है. మోసం చేసే స్నేహితుడు కాదు. धोखा देने वाले मित्र नहीं है. మన ప్రతి అవసరతలు తీర్చే స్నేహితుడు. हमारे सारे जरूरतों को पूरा करने वाला ప్రతి मित्र. అవసరతలో మనకు తోడుగా ఉండే స్నేహితుడు. सारे जरूरतों में हमारे साथ रहने वाला మనకు मित्र. మంచి ఆలోచన చెప్పే స్నేహితుడు. हमें अच्छे विचार बताने वाला मित्र. యేసు ప్రభు మనకు మంచి స్నేహితుడు. यीशु मसीह हमारे लिए एक अच्छे मित्र है. కనుక యేసు ప్రభుతో మనం స్నేహం చేయాలి. इसलिए हमें यीशु मसीह के साथ ही सब मित्रता करनी है. హల్లెలూయా. हालेलुया. ఈ మొదటి విషయంలో 3 మాటలు మనం నేర్చుకున్నాం. पहले बात विषय में 3 बातों को हमने सीखा. గర్వించకూడదు. घमंड नहीं करना है. రెండోది दूसरी बात, దేవుళ్ళారా పెద్దల మాట వినాలి. प्रिय परमेश्वर की संतान बड़े लोगों की बात सुनना है. మూడోది तीसरी बात, ఆత్మీయులతో సహవాసం చేసి ఆత్మీయ ఆలోచన తీసుకోవాలి. आत्मिक लोगों के साथ संगति करके आत्मिक विचार लेना है. హల్లెలూయా. ఈ 3 విషయాలు నేర్చుకున్నాం. ये 3 बातों को हमने सीखा. ఇది మొదటి విషయంలోనే ఈ 3 విషయాలు నేర్చుకున్నాం. पहले बात में ही ये 3 बातों को हमने सीखा. రెండో ముఖ్యమైన మాట ఏమిటి అంటే और दूसरा एक मुख्य बात क्या है कहने से, దేవుడు బైబిల్లో రాయబడి ఉంది. प्रिय परमेश्वर की संतान बाइबल में लिखा है. మొదటి దినవృత్తాంతముల గ్రంథం पहला इतिहास 12వ అధ్యాయం 12 अध्याय మొదటి వచనం రాయబడి ఉంది. पहले वचन में लिखा है, ఈ యొక్క రెహబా మాట ये रहोबियाम. ఓకే హల్లెలూయా. हालेलुया. ఈ రెహబాము ये रहोबियाम అదే విధంగా ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా उसी प्रकार से सारे इजरायली लोग దేవుని ధర్మశాస్త్రమును విసర్జించారు అని రాయబడి ఉంది. परमेश्वर की व्यवस्था को त्याग दिया करके लिखा है. ఒకసారి ఆలోచన చేయండి. एक बार विचार कीजिए, ధర్మశాస్త్రమును విసర్జించారట. व्यवस्था को इसने छोड़ दिए. మరి వీళ్ళు నిజంగా దేవుని బిడ్డ అంటారా? तो क्या ये सचमुच परमेश्वर के पुत्र है? ఒకసారి ఆలోచన చేయండి. एक बार विचार कीजिए. కొంతమంది యేసు ప్రభువుని నమ్ముకుంటారు. कुछ लोग यीशु मसीह पर विश्वास తెల్ల करते, బట్టలు వేస్తారు, सफेद कपड़े पहनते, బైబిల్ పట్టుకుంటారు. बाइबल लेते, బైబిల్ ప్రతి సమయంలో అసమయంలో ప్రతి సమయంలో బైబిల్ పట్టుకుంటారు. बाइबल समय में असमय में कभी भी बाइबल रखते हैं. పడుకోక కూడా వాళ్ళ పక్కకే బైబిల్ పెట్టుకోవడం అనుకుంటారు. बाजू में सोते वक्त भी अपने बाइबल को रख के सोते ఇది हैं. ప్రారంభ జీవితం. ये तो पहली दशा है. 5 సంవత్సరాల తర్వాత ये 5 साल के बाद ఈయన ఒకడు ఉంటాడు, ये एक स्थान में బైబిల్ ఒకడు रहता ఉంటుంది. और बाइबल एक स्थान में रहती. వీళ్ళకు సేవకులతో సరైన సహవాసం ఉండదు. इन्हें सेवक लोगों के साथ अच्छी संगति नहीं रहती. ఏమైంది అంటే మాకు అన్ని తెలుసు. क्या हुआ कहने से हमें सब कुछ पता है. ఇగో గిలా మారే క్రైస్తవులు కొంతమంది ఉంటారు. हाँ, ऐसे बदलने वाले मसीह लोग भी बहुत से हैं. వీళ్ళు రాను ఏమైందట ఫైనల్ గా దేవుని ధర్మశాస్త్రమునే విసర్జించారట. ये आते आते क्या हुआ कहने से फाइनल में परमेश्वर की व्यवस्था को ही भूल गए. మన బ్రతికే బైబిల్ మీద ఆధారపడి ఉన్నది. हमारा जीवन ही बाइबल पर आधारित है. బైబిల్ మనం మోస్తే మన జీవితాన్ని బైబిల్ మోస్తుంది. हम बाइबल को उठाने से हमारा जीवन को बाइबल उठाता है. బైబిల్లో ఉన్న దేవుని వాక్యం మనల్ని సరి చేస్తుంది. बाइबल में क्या परमेश्वर के वचन हमें अच्छे बनाते ఆ हैं. వాక్యం మనకు ఆహారం. वो वचन हमारे लिए आहार है. ఆ వాక్యం మన త్రోవకు వెలుగు. वो वचन हमारे मार्गों के लिए उजाला ఆ है. వాక్యం ద్వారా మనం దీవించబడతాం. उसी वचन के द्वारा हम आशीषित होंगे. ఆ వాక్యం ద్వారా మనం పరిశుద్ధపరచబడతాం. उसी वचन के द्वारा हम पवित्र किए जाएंगे. దేవుని ద్వారా ఈ వాక్యం బట్టి ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. प्रिय परमेश्वर की संतान वचन के द्वारा बहुत सारे आशीर्वाद है. అటువంటి ఒక వాక్యమును అటువంటి పరిశుద్ధమైన గ్రంథమును ధర్మశాస్త్రమును విసర్జించారట. ऐसे वचन को, ऐसे पवित्र शास्त्र को, व्यवस्था को उन्होंने भूल गए. ఇక ఎలా ఆశీర్వదించబడతారు? तो कैसे आशीषित होंगे? వాళ్ళు ఆత్మీయంగా ఎలా కనబడతారు? वो आत्मिक रूप से कैसे दिखेंगे? ఇది నిజంగా ఇది దయ్యము చేసిన పని. देखिए, ये सच में शैतान का काम है. బైబిల్లో రాయబడి ఉంది, बाइबल में लिखा है, సాతాను గాడు వాక్యమును దొంగిలిస్తాడు, शैतान वचन को चुराता है, వాక్యానికి దూరం చేస్తాడు, वचन से दूर रखता है, ప్రార్థనకు దూరం చేస్తాడు, प्रार्थना से दूर रखता है.
है। ఆ దేవుడు సావాసానికి దూరం చేస్తాడు. प्रिय परमेश्वर की संतान संगति से दूर रखता है। మనం తెలుసుకోవాలి. हमें जानना है నేను బైబిల్ ఎంత చదువుతున్నాను, मैं बाइबल कितना पढ़ ప్రార్థన ఎంత रहा हूँ, చేస్తున్నాను, प्रार्थना कितना कर रहा నేను हूँ, సావాసంలో ఉంటున్నానా, मैं संगति में रह रहा हूँ, మరి నేను ఏ విధంగా జీవిస్తున్నాను, नहीं तो मैं किस प्रकार से जी रहा మనము हूँ। పరీక్షించుకోవాలి. अपने आप को हमें परखना है, సాతాను చేతిలో शैतान के हाथ से हमें नहीं गिरना है। చూడండి, వీళ్ళు దేవుని ధర్మశాస్త్రంని విసర్జించారు. देखिए परमेश्वर की व्यवस्था को ही त्याग दिए। నేను క్రైస్తవుని అని చెప్పుకుంటున్నా, నీవు మరి దేవుని వాక్యాన్ని పట్టుకుని ఉన్నావా? तो मैं मसीह हूँ कहने वाले आप परमेश्वर के वचन को पकड़े हो, వాక్యం నీ హృదయంలో ఉన్నదా? वचन आपके हृदय में है, వాక్యం అనుసరించి నడుచుకుంటున్నావా? वचन के अनुसार आप जी रहे हो। ఒకసారి మనల్ని మనం ఆలోచన చేసుకోవాలి. एक बार अपने आप को हमें विचार करना है। హల్లెలూయా. हालेलूया। మూడో విషయం ఆలోచన చేస్తే तीसरी बात विचार करने से బైబిల్లో రాయబడి ఉంది. बाइबल में लिखा है, దేవుళ్ళారా, ఈ యొక్క రెహబాము ఈ యొక్క ఈయనని విడిచిపెట్టి వెళ్ళిన ఆ యొక్క 10 గోత్రములతో యుద్ధం చేయడానికి వెళ్తున్నాడు. प्रिय परमेश्वर की संतान ये रहोबियाम इसे छोड़ के गए हुए 10 गोत्रों के साथ युद्ध के लिए जा रहा है। వాళ్ళు ఇజ్రాయేలే, वो भी इजरायली है, వీళ్ళందరూ దేవుని బిడ్డలే, ये सारे लोग परमेश्वर के पुत्र వీళ్ళందరూ हैं, సహోదరులే. ये भाई बहन है। దేవుళ్ళారా, వీళ్ళందరికీ దేవుడు ఒకడే. प्रिय परमेश्वर की संतान इनका परमेश्वर एक ही है। కానీ రెహబాము మళ్ళీ ఇతని సహోదరుల మీదకే యుద్ధం చేయడానికి వెళ్తున్నాడు. लेकिन रहोबियाम अपने ही भाइयों के विरुद्ध में युद्ध के लिए जा रहा है। సంఘము దేవుళ్ళారా క్రీస్తు శరీరము. प्रिय परमेश्वर की संतान कलीसिया मसीह का देह है। సంఘాలు కాదు, कलीसिया ये नहीं है, సంఘము మాత్రమే. कलीसिया ही है, స్త్రీలు కాదు, स्त्रियां नहीं है, ఓన్లీ స్త్రీ. सिर्फ स्त्री है। సంఘము कलीसिया ఒకటే, క్రీస్తు శరీరము एक ही मसीह का देह है, ఒకటే, సంఘము. एक ही कलीसिया है। ఆ దేవుడు అందులో మనము పాలి భాగస్తులమై प्रिय ఉన్నాము. परमेश्वर की संतान उसी में हम सभी लोग सहभागी है। కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడు అంటే ఇతడు తన సహోదరుల మీదకి యుద్ధానికి వెళ్తున్నాడు. लेकिन यहाँ पर क्या हो रहा है, ये अपने भाइयों के विरुद्ध युद्ध के लिए जा रहा है। వాక్యంలో రాయబడి ఉంది, वचन में लिखा है, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు, आप प्रार्थना करते समय, నువ్వు కానుకలు దశమ భాగాలు అర్పించేటప్పుడు, आप दान और दशमांश देते वक्त, బలి అర్పించేటప్పుడు, बलि चढ़ाते वक्त, నీ సహోదరునికి ఒకవేళ విరోధముగా ఆలోచన ఉంటే अगर आपके भाई के विरोध में आपको विचार रहने నీ से, సేవ విడిచిపెట్టు. ఫస్ట్ पहले तो तेरी सेवा को छोड़ బలి दे, విడిచిపెట్టు, बलि को भी छोड़ నీ दे, అర్పణ విడిచిపెట్టు. अपने अर्पण को छोड़ दे। ఫస్ట్ నువ్వు వెళ్ళు, पहले तू जा, నీ సహోదరునితో సమాధాన పడు, अपने भाई के साथ बातचीत कर, ఒకరినొకరు క్షమాపణ అడుగు. एक दूसरे के लिए आप क्षमापण मांगो, అప్పుడు వచ్చి నువ్వు సేవ చేయి. तब आकर आप सेवकाई करो, అప్పుడు నీకు ఆశీర్వాదం దొరుకుతుంది అని तभी యేసు आपके लिए आशीर्वाद है करके यीशु मसीह कहते हैं। ఇది యేసు ప్రభు స్పష్టంగా చెప్పాడు. ये यीशु मसीह स्पष्ट रीति से कहे है। మరి దేవుని బిడ్డలారా, ఒకవైపు క్రైస్తవులు అని చెప్పుకుంటూ प्रिय परमेश्वर की संतान एक तरफ आप मसीह होकर के कहकर, మన సహోదరులతోనే మనం విరోధం కలిగి ఉంటే आप अपने भाइयों के साथ ही विरोध में रहने మరి से, మన ఆరాధన దేవుడు అంగీకరిస్తాడా? तो हमारी आराधना परमेश्वर अंगीकार करते మన हैं, ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడా? हमारी प्रार्थना का परमेश्वर जवाब देते हैं, మరి మన సేవలో ఫలం ఉంటుందంటారా? तो हमारी सेवा में फल है क्या? फिर దేవుడు అన్నాడు విడిచిపెట్టండి, परमेश्वर ने कहा छोड़ दो, మారు మనసు పొందండి, मन फिराओ, ఫస్ట్ సమాధాన పడండి. पहले तो समाधान करो। చూడు, సహోదరుల మధ్యలో ఇక్కడ విరోధాలు కనబడుతున్నాయి. देखिए भाइयों के बीच में यहाँ पर विरोध दिखाई दे रहे हैं। పాస్టర్ల మధ్యలో, సేవకుల మధ్యలో, విశ్వాసుల మధ్యలో విరోధం అనేది ఉండకూడదు. पास्टरों के बीच, सेवकों के बीच, विश्वासियों के बीच विरोध नहीं रहना चाहिए, విరోధం అనేది ఉండకూడదు. विरोध नहीं रहना चाहिए। పాస్టర్లు ఒకరి కష్టంలో ఒకరు, ఒకరి సుఖంలో ఒకరు పాలి భాగస్తులుగా ఉండాలి. पास्टर लोग एक दूसरे के कष्टों में, एक दूसरे के सुख में सहभागी रहने चाहिए, విశ్వాసులు కూడా అదే విధంగా ఉండాలి. विश्वासी भी वैसे रहने चाहिए। మనందరం ఒక కుటుంబం, हम सभी लोग एक परिवार है, మనందరికి యజమానుడు దేవుడు. हम सभी का मुख्य परमेश्वर है, పరిశుద్ధాత్మ ద్వారా మన కుటుంబం నడిపించబడుతుంది. पवित्र आत्मा के द्वारा हमारा परिवार चल रहा है। హల్లెలూయా. हालेलुया। కనుక దేవుని బిడ్డలారా జాగ్రత్త. इसलिए प्रिय परमेश्वर की संतान सावधान, మనందరం కూడా हम सभी लोग క్రీస్తు శరీరం అయి ఉన్నాం. मसीह के देह है, కనుక మనం ఏక ఆత్మ కలిగి ఉండాలి. इसलिए हमें एक आत्मा के साथ रहना है। వాక్యంలో రాయబడింది, वचन में लिखा है, ఒకరి ఎడల ఒకరు దయ చూపించుకోవాలి, एक दूसरे के ऊपर दया दिखाना है, ఒకరినొకరు క్షమించుకోవాలి, एक दूसरे को हमें क्षमा करना है, ఒకరినొకరు ప్రేమించుకోవాలి, एक दूसरे को हमें प्रेम करना है, ఒకరినొకరు క్షమించుకోవాలి. एक दूसरे को क्षमा करना है, దేవుని ద్వారా ఒకరి పాపంలో ఒప్పుకోవాలి, एक दूसरे के पापों को हमें अंगीकार करना है, ఒకరినొకరు సమాధాన పడాలి. एक दूसरे के लिए हमें समाधान करना चाहिए। హల్లెలూయా. ఈ హల్లెలూయా. విధంగా చేస్తూ इस प्रकार से करके దేవుని ద్వారా దేవుని యొక్క నియమమును మనం సంపూర్తి చేయాలని వాక్యం రాయబడింది. परमेश्वर की संतान हमें परमेश्वर के नियम को पूरा करना है करके वचन में लिखा है। కానీ ఈ రోజులో కొంతమంది అలా ఉండలేరు. लेकिन इन दिनों में कुछ लोग ऐसे नहीं रह रहे हैं, అది సరైన జీవితం కాదు. वो एक अच्छा जीवन नहीं है।
మనము మారు మనసు ఉండాలి. हमें मन फिराना है। హల్లెలూయా. हालेलुया। కనుక విరోధం అనేది ఉండదు. इसलिए विरोध नहीं रहना चाहिए। మనము మన సహోదరులందరం కలిసి ఏక శరీరముగా ఉండాలి. हम सभी लोग भाई मिलकर एक देह के साथ रहना चाहिए। ఒక సంఘముగా మనం ఉండాలి. एक कलीसिया की तरह हमें रहना चाहिए। దేవునికి స్తోత్రం. హల్లెలూయా. हालेलुया। సరే మంచిది. ఇక్కడ 4వ వర్షం. ఓకే హల్లెలూయా. हालेलुया। మనం ఇంకా 4వ విషయం ఆలోచన చేస్తే अगर हम चौथी बात विचार करने से యుద్ధానికి వెళ్ళాడు. युद्ध के लिए गया మరి ఏం జరిగింది? तो क्या हुआ? మనం అక్కడ చదివితే हम वहाँ पर पढ़ने से మొదటి రాజుల గ్రంథం पहला राजा 12వ అధ్యాయం 12 अध्याय 18వ వచనం ఆలోచన చేస్తే 18 वचन को अगर हम विचार करने से యుద్ధానికి వెళ్ళిండు. युद्ध के लिए गया। యుద్ధానికి వెళ్ళి అక్కడ వాళ్ళందరినీ చూసి युद्ध में जाकर उन सभी लोगों को देखकर భయపడి डर कर పిరికి పందేవారం దేవుని బిడ్డలు అక్కడ నుంచి పారిపోయినట్టుగా వాక్యం సెలవిస్తుంది. वहाँ पर डरपोक बन के वहाँ से भाग गया करके वहाँ पर लिखा है। యుద్ధం చేయడానికి వెళ్ళి యుద్ధం నుంచి పారిపోతున్నాడు. युद्ध के लिए जाके युद्ध में से ही डर के आ रहा है। ఎవరు తరమకుండానే ఉరుకుతున్నాడు, వెళ్తున్నాడు. कोई भगा नहीं रहे लेकिन ये खुद भाग रहा है। మరణ భయం వచ్చింది తనలో. मृत्यु का डर इसके अंदर आया। భయం భయం అని అతనిలోకి వచ్చింది. डर और घबराहट उसके अंदर నువ్వు आई। ఎందుకు యుద్ధానికి వెళ్ళినావు? आप क्यों युद्ध के लिए गए మళ్ళీ ఎందుకు और వారిపోతున్నావు? क्यों भाग रहे हो? కొంతమంది ఉంటారు कुछ लोग रहते తన్న పోయి తన్నించుకుంటారట. मार मारने के लिए जाके मार खाते हैं। కొంతమంది స్వభావాలు ఉంటాయి. कुछ लोगों के स्वभाव ऐसे रहते हैं, తన్నుదామని పోతారు, मारने के लिए तो जाते हैं వాళ్ళతోనే తన్నించుకుంటారు. लेकिन उन्हीं के हाथ से मार खाते हैं। ఇట్లా కొంతమంది ఉంటారు. ऐसे बहुत से लोग हैं। దేవుళ్ళైన తన్నుదామని పోయిండు, ये परमेश्वर की संतान ये मारने के लिए गए వాళ్ళతోనే తన్నించుకున్నాడు. लेकिन उनके हाथ से मार మరి खाया। సప్లేక నీ జాగాలో నువ్వు ఉంటే नहीं तो अच्छे से अपने जगह पर आप నీ रहने రాజ్యం से, మంచిగుండు కదా, उसका राज्य अच्छा रहता నీ था ना, జీవితం మంచిగుండు కదా, उसका जीवन अच्छा रहता था వాళ్ళు ना, కూడా మంచిగుండు కదా, वो भी अच्छे रहते మీరు थे ना, సహోదరులు మంచి సావాసం కలిగి ఉందరు కదా. भाई भाई अच्छे संगति के साथ रहते थे ना। అన్యులతో కాదు యుద్ధం చేసేది, ये अन्य जाति लोगों के साथ युद्ध नहीं कर रहा है, సహోదరులతోనే యుద్ధం చేయడానికి వెళ్తున్నాడు. अपने भाइयों के साथ युद्ध के लिए गया। దేవుళ్ళరా అక్కడ భయపడి అక్కడి నుంచి పారిపోతున్నాడు. प्रिय परमेश्वर की संतान वहाँ पर डर कर वो भाग रहा है। అప్పుడు ఏమైందంటే तब क्या हुआ कहने से ఇతని సైన్యములు అధికారి అయిన ఒక వ్యక్తి ఉన్నాడు అదోరాము అని. इसके सैन्य का अधिकारी एक अधोराम करके है। ఇతడు భయపడి ఇప్పుడు ఈ రాజు భయపడి పారిపోతుండగా ఇతన్ని పంపించు, నువ్వు వెళ్ళి యుద్ధం చేసి రాపో. राजा डर के भाग रहा है लेकिन इसे युद्ध के लिए भेजता है कि तू युद्ध करके आ। అంటే ఈ రెహబాం బతకాలే, तो कहने से रहुब्याम जिंदा रहना चाहिए। అంటే వీళ్ళ సైన్యానికి అధికారి అయిన ఈ యొక్క అదోరాము చనిపోవాలి. మరి तो इसके सेना का अधिकारी अधोराम मरना है फिर, అంటే ఆయన బతకలేని చావాలి. तो ये बचना है और वो मरना है। ఇది స్వార్థం కాదంటారా? ये स्वार्थ नहीं है, ఇది నిజంగా మంచి స్వభావమేనా? ये सचमुच अच्छा स्वभाव है। రాజు తన ప్రాణం పెట్టి తన సైనికులను కాపాడుకోవాలి. राजा अपने प्राण को लगाकर अपने सेना को बचाना चाहिए, కానీ అంటున్నాడే మీరు జత తాగురా కానీ నేను పోతాను అంటాడు. लेकिन ये कह रहा है आप मरने से मरो, मैं तो जा रहा हूँ। అబ్బా చూడండి ఎంత అది అసూయ, ఎంత చెడు స్వభావం కనబడుతున్నదో. देखिए ये कितना बुरा स्वभाव दिखाई दे रहा है। పాపం దేవుళ్ళరా వాళ్ళందరూ కలిసి రాళ్ళు విసిరితని చంపాలని రాయబడి ఉంది. प्रिय परमेश्वर की संतान वो सभी लोग मिलके पथराव करके इसे मार डाले करके लिखा है। చనిపోయాడు ఆయన. ये मर गया, వాక్యం రాయబడి ఉంది. वचन में लिखा है। సామెతల గ్రంథం 28 అధ్యాయం 1వ వచనంలో नीति वचन इसका 28 अध्याय पहला वचन, దేవుళ్ళరా దుష్టుడు ఆట ఎవడు తరమకుండానే పారిపోతాడు అని రాయబడింది. वहाँ पर लिखा है दुष्ट लोग जब कोई पीछा नहीं करता तब भी भाग जाता है करके लिखा है। కానీ నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు అని రాయబడింది. लेकिन धार्मिक लोग सिंह की तरह धैर्य के साथ रहते करके लिखा ఇప్పుడు है। ఎవరు తరమకుండానే పారిపోతున్నాడు. देखिए इसे कोई भगा नहीं रहे लेकिन ये भाग रहा మరి है। ఎవరు ఆట వాక్యానుసారంగా? तो ये कौन है फिर वचन के अनुसार? दुष्ट है, దుష్టుడు, दुष्ट है, పెద్దల మాట వినని దుష్టుడు, बड़े लोगों की बात नहीं सुनने वाला दुष्ट है, అన్యులతో సావాసం చేసిన దుష్టుడు, अन्य जाति लोगों के साथ संगति करने वाला दुष्ट గర్వించిన है, దుష్టుడు. घमंड करने वाला दुष्ट है। ఇక్కడ ఎవరు తరమకుండానే పారిపోతున్న దుష్టుడు. यहाँ पर कोई नहीं भागा लेकिन भाग रहा है, ये वो दुष्ट है। దేవుని వాక్యమును ధర్మశాస్త్రమును పక్క పెట్టిన దుష్టుడు. परमेश्वर के वचन को व्यवस्था को बाजू में रखने वाला दुष्ट है। దేవుడు ఆ మంచి మెసేజ్ దేవుడు ఇస్తున్నాడు. प्रिय परमेश्वर की संतान अच्छा मैसेज ఎవరు परमेश्वर दे रहा దుష్టులు? है। कौन दुष्ट है? ఎవరు దుష్టులు? कौन दुष्ट है? దేవుని వాక్యాన్ని పక్క పెట్టడం దుష్టుడు. परमेश्वर के वचन को बाजू में रखने वाला గర్వించుడు दुष्ट है, దుష్టుడు. घमंड करने वाला दुष्ट है, అన్యులతో సావాసం చేసిన దుష్టుడు. अन्य जाति लोगों के साथ संगति करने वाला दुष्ट है, దేవుని పెద్దల మాట వినడోడు దుష్టుడు. परमेश्वर की बात बड़े लोगों की बात नहीं सुनने वाला दुष्ट है। దుష్టుడు ఎవడో ఈ రెహబాబుని బట్టి దేవుడు నేర్పిస్తున్నాడు. दुष्ट लोग कौन है? ये रहुब्याम के द्वारा परमेश्वर हमें सिखा रहे నా हैं। యేసయ్యకే మహిమ కలుగును గాక. मेरे यीशु मसीह की महिमा हो, आमीन।
హల్లెలూయా हालेलुया హల్లెలూయా हालेलुया। ఐదో విషయం ఆలోచన చేస్తే और पांचवी बात अगर हम विचार करने से దేవులారా ఈ యొక్క రెహబాము బ్రతికిన దినములన్నీ కూడా प्रिय परमेश्वर की संतान जितने दिन भी रहोबेआम जिंदा था, యారోబాము ఇజ్రాయేలుకు మొదటి రాజైన యారోబాముతో యుద్ధం చేసుకుంటూనే వచ్చాడు. इजराइल का पहला राजा यारोबाम के साथ युद्ध करते ही आया। వీళ్ళిద్దరికి యుద్ధమే ఉన్నాయి. ये दोनों लोगों के साथ युद्ध ही है, శాంతి లేదు, शांति नहीं है, సమాధానం లేదు, समाधान नहीं है। వీళ్ళిద్దరి మధ్యలో జగడాలే. ये दोनों के बीच में भी झगड़ा है, మారు మనసు లేదు, मन फिराव नहीं है, కలుసుకోలేదు. ये दोनों नहीं मिले। 10 సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఆ ఇద్దరు పాస్టర్లకు అస్సలు పడదిరా. 10 साल से हो रहा है कि ये दोनों पास्टर को भी आज बिल्कुल नहीं पड़। ఇంకా విశ్వాసులు ఒకటే సంఘానికి పోతున్నారు కానీ ఇన్ని సంవత్సరాలు నేను చూస్తున్నా వీళ్ళు అసలు కలిసి ఉన్నట్టు నేను ఎప్పుడు చూడలేదు. మరి వీళ్ళు ఏం నేర్చుకుంటున్నారు? वो एक परिवार है जो इतने साल से इस चर्च में जा रहा है लेकिन कभी भी मिलकर नहीं रहते। ये क्या सीख रहे होंगे फिर? ఇలా కొంతమంది కుటుంబాలు ఉన్నాయి. ऐसे कुछ परिवार है। దేవులారా రెహబాము మాట యారోబాముతోని జీవితం అంతా యుద్ధం చేసుకుంటూనే వస్తున్నారు. प्रिय परमेश्वर की संतान रहोबेआम यारोबाम के साथ अपने जीवन भर में युद्ध करते ही आया। అప్పుడు ఏమైంది అంటే तब क्या हुआ कहने से ఐగుప్తు రాజైన मिस्र देश का राजा సీషాకు అనే ఒక వ్యక్తి, सीसा एक व्यक्ति, ఈయన రాజు, ये राजा है, ఐగుప్తు రాజు, मिस्र का राजा ఈయన है। దండెత్తి వచ్చాడు. ये युद्ध के लिए आया, యుద్ధానికి వచ్చి युद्ध के लिए आकर దేవులారా ఏం చేశాడు అంటే प्रिय परमेश्वर की संतान क्या कहने से రెహబాము యొక్క రాజ్యమును పట్టుకొని रहोबेआम के राज्य को पकड़कर, ఈయన రాజ్యములో ఉన్న బంగారమును ధనమును సంపదలు అన్నిటి పట్టుకొని इसके राज्य के सारे सोना चांदी धन को पकड़कर, ఖజానా మొత్తం పట్టుకొని इसके खजाने को पूरे पकड़कर మొత్తం పట్టుకొని పోయినాడు. सारी चीजों को लेकर चला गया, మొత్తం పట్టుకొని పోయినాడు. सारी चीजों को लेकर चला गया। బైబిల్ రాయబడింది. बाइबल में लिखा है, రాజుల గ్రంథము पहला राजा 14 అధ్యాయం 14 अध्याय 27వ వచనం రాయబడింది. 27 वचन में लिखा है। చూడండి, దేవుని ఆశీర్వాదము లేకపోతే అలా జరుగుతుంది. देखिए परमेश्वर का आशीर्वाद नहीं रहने से ऐसा होता है। దేవుని సహాయమును పోగొట్టుకున్నాడు. परमेश्वर की सहायता को खो दिया। దేవుని యొక్క కాపుదల ఇక లేదు రెహబాము. परमेश्वर का एक अनुग्रह उसके ऊपर नहीं है। సాతాను ఎప్పుడు వస్తాడు అంటే शैतान कब आता कहने से ఎప్పుడు దేవుడు మన చేయి విడిచిపెడతాడో जब परमेश्वर अपना हाथ छोड़ देते हैं అప్పుడు సాతాను వస్తాడు. तब शैतान आता है। ఎప్పుడు దేవుని సహాయం మనకు ఉండదో जब परमेश्वर की सहायता हमें नहीं रहती అప్పుడు సాతాను వస్తాడు. तब शैतान आता है। చాలా జాగ్రత్తగా వినాలి. बहुत ही सावधान से सुनिए। దేవుని బిడ్డలారా, प्रिय परमेश्वर की संतान, దేవుడు సంసోనును ఎప్పుడైతే విడిచిపెట్టాడో परमेश्वर जब शमशोन को छोड़ दिया అప్పుడు ఫిలిష్తీయులు అతన్ని పట్టుకున్నారు. तब फिलिस्ती लोग उसे पकड़े, అతని కళ్ళు తీశారు. उसके आंखें निकाल लिए। అంతవరదాకా उससे पहले దేవుడు విడిచిపెట్టేదాకా परमेश्वर छोड़ने से पहले ప్రపంచములో ఎవరు కూడా సంసోను పట్టుకోలేకపోయారు. संसार में कोई भी शमशोन को नहीं पकड़ पाए। అసలు దేవుని కాపుదల అలా ఉంటుంది. देखिए परमेश्वर का अनुग्रह ऐसा रहता है। అదే విధంగా उसी प्रकार से సౌలు సౌలును ఎప్పుడైతే దేవుడు విడిచిపెట్టాడు शाऊल को जब परमेश्वर छोड़ के चला गया వెంటనే దురాత్మతంలోకి వచ్చింది. तुरंत ही दुष्ट आत्मा उसके जीवन में आई। అంటే దేవుడు ఎప్పుడైతే విడిచిపెడతాడో कहने से परमेश्वर जब छोड़ देते हैं, దేవుని సహాయము దేవుని ఆత్మ ఎప్పుడైతే మనకు దూరం అవుతుందో परमेश्वर की सहायता जब हमसे दूर होती है అప్పుడు సాతాను గాడు వస్తాడు. तब शैतान आता है। ఎందుకు దేవుని బిడ్డలకి దయ్యాలు పడుతున్నాయి? क्यों परमेश्वर के पुत्रों की शैतान पकड़ता है? ఎందుకు సంఘాల్లో కూడా ఆరాధన చేస్తే దేవుని ఆత్మ కనబడాలి, దయ్యాలు ఎందుకు కనబడుతున్నాయి? क्यों कलीसिया में आराधना करने से परमेश्वर की आत्मा नहीं लेकिन शैतान की आत्मा दिखाई दे रही है? ఎందుకు కనబడుతున్నాయి? क्यों दिखाई दे रही है? కిందికి इसीलिए దేవుని ఇష్టానుసారం నడుచుకొని దేవుని సహాయం పోగొట్టు, खुद की इच्छा के अनुसार चल के परमेश्वर की सहायता को खो देना, దేవుని కాపుదలను దేవుడు ఇచ్చే రక్షణ పోగొట్టు, परमेश्वर के अनुग्रह को परमेश्वर ने दिया हुआ उद्धार को हम छोड़ दे रहे हैं। దేవునిలారా చాలా జాగ్రత్తగా ఆలోచించండి. प्रिय परमेश्वर की संतान बहुत ही सावधान से देखिए। చూడు, దేవుని సహాయం లేకపోతే देखिए परमेश्वर की सहायता नहीं रहने से అన్ని సున్నా అయిపోతాయి. सब कुछ शून्य हो जाता, మొత్తం సున్నా అయిపోతాయి. सब कुछ शून्य हो जाता। చూడు, దేవుని సహాయం లేదు, देखिए परमेश्वर की सहायता नहीं है, రాజ్యం మొత్తం ఖాళీ అయింది. सारा राज्य खाली हो गया, ప్రజలు పోయింది, सारे लोग गए, రాజ్యం రెండు భాగాలు అయ్యాయి. राज्य 2 भाग में बट गया। దేవునిలారా ఆశీర్వాదం లేదు, प्रिय परमेश्वर की संतान आशीर्वाद नहीं है, దేవుని సహాయం కూడా లేదు. परमेश्वर की सहायता भी नहीं है। ఆఖరికి అన్యుల రాజు చేతిలో పట్టబడ్డాడు. और लास्ट में अन्य जाति राजा के हाथ में पकड़ाया गया। తండ్రి సంపాదించి ఇచ్చిన ధనమును సర్వ సంపద కూడా పోగొట్టుకున్నాడు. पिता ने जो संपत्ति और धन को इकट्ठा
करके रखा था उससे भी इसने खो दिया। ఒకసారి ఆలోచన చేయండి. एक बार विचार कीजिए, కొడుకు అనేవాడు ఉంటే पुत्र रहने से తండ్రి ఇచ్చిన సంపాదనను जो पिता ने संपत्ति మన दी है, తాత ముత్తాతలు సంపాదించిన సంపాదన अपने बाप दादाओं की संपत्ति को దాన్ని రెట్టింపు చేయాలి. उसे बढ़ाना है, దాన్ని రెట్టింపు చేయాలి. उसे दो गुना करना है। కానీ దేవుడు రెహబాం అలా లేడు. लेकिन रहोबयाम ऐसा नहीं है। తండ్రి ఇచ్చిన దాన్ని परमेश्वर ने दिया తాతలు हुआ, సంపాదించి ఇచ్చిన దాన్ని अपने बाप दादाओं ने మొత్తం जमा కూడా किया हुआ నష్టం చేశాడు. सारी चीजों को इसने नष्ट ఒక किया। రోజు యేసు ప్రభు ఏమన్నాడంటే एक दिन यीशु मसीह ने क्या कहा कहने से, ఒకనికి 10 తలంతులు ఇచ్చాడు, एक को 10 गुना, ఒకనికి 5 ఇచ్చాడు, एक को 5 दिए, ఒకనికి 1 ఇచ్చాడు. एक को 1 दिया। 10 ఇచ్చినోడు 10 పట్టుకొని వచ్చాడు, 10 दिया हुआ 10 को लेके आया, ఒకనికి 5 ఇస్తే 5 పట్టుకొని వచ్చాడు, और जिसको 5 दिए थे वो 5 लेके ఒకనికి आया। 1 ఇస్తే ఆ ఒక్కటే పట్టుకొని వచ్చాడు. एक को 1 देने से वो 1 ही लेके आया। ఆ ఒక్కటి పట్టుకొచ్చి ఏమంటున్నాడంటే, वो 1 लेके आके क्या कह रहा है कहने ఓ से, నువ్వు బాగా కఠినస్తునివి, आप बहुत ही कठिन हो, అందుకే నువ్వు ఇచ్చిన దాన్ని చూసి నాకు జాగ్రత్తగా పట్టుకొని వచ్చిన. इसलिए आपने जो दिया ना मैं उसे सावधान के साथ लेके అరే आया। బిడ్డ నువ్వు ఇది ఎందుకు పట్టుకొని వచ్చినావు? अरे आप ये क्यों लेके आए? నేను నీకు ఇచ్చిందే దీన్ని రెట్టింపు చేయడానికి. जो मैंने आपको दिया था वो आपको 2 गुना करने थे। ప్రభు అక్కడ ఏమన్నాడంటే, प्रभु वहाँ पर क्या कहते कहने से, నువ్వు దుష్టునివి, నువ్వు దేవుని రాజ్య సంబంధివి కాదు, ఇక్కడ నుంచి వెళ్ళిపో అన్నాడు. तू दुष्ट है, तू परमेश्वर के राज्य का संबंधित नहीं है, तू यहाँ से चला जा करके कहते हैं। దేవులారా ఈ రెహబాము దుష్టునిగా కనబడుతున్నాడు. प्रिय परमेश्वर की संतान रहोबयाम दुष्ट की तरह दिख रहा है। ఇక్కడ తండ్రి ఇచ్చిన సంపాదన మొత్తం వ్యర్థం చేశాడు. यहाँ पर अपने पिता के संपत्ति को पूरा व्यर्थ किया। కొంతమంది యవనస్తులు ఉంటారు, कुछ लोग जवान लोग रहते ఏ हैं, మా అయ్యం ఫుల్ సంపాదించి "ए, పెట్టాడు, मेरे पिता ने बहुत सारा कमा के रखा है, సంవత్సరానికి ఒక బండి మారుస్తాడు, सब साल में एक बाइक को बदल 2 देते हैं, నెలలకు ఒక మొబైల్ మారుస్తాడు, 2 महीने में एक बार मोबाइल को बदल ఇక देते हैं, బట్టలు అంటే రోజుకు ఒక డ్రెస్సే మారుస్తాడు, कपड़े कहते हैं तो कपड़े एक दिन में एक बदल देता, వేసుకునే షూలు గంట కొట్టి మారుతాడు. लगाने वाले शूज भी घंटे में एक बार बदल देता। ఇలా చేసుకుంటా తండ్రి సంపాదనను వ్యర్థం చేసే కొడుకులు మస్తు మంది ఉన్నారు. ऐसे करके अपने पिता की संपत्ति को व्यर्थ करने वाले पुत्र बहुत से हैं। అవ్వ కష్టపడి సంపాదించి తీసుకొని వస్తే माता बहुत ही कमाई के साथ लेके आने से ఇక ఊ అంటే బట్టలు లేకపోతే మేకప్లు లిప్టిక్లు అని చెప్పేసి తల్లి సంపాదన నాశనం చేసే బిడ్డలు కూడా ఉన్నారు. कहने से लिपस्टिक मेकअप ये सारी चीजों के लिए अपनी माता के संपत्ति को व्यर्थ करने वाले बहुत से स्त्रियां हैं। తల్లిదండ్రులు కష్టపడి సంపాదించి తెచ్చిన సంపాదన వ్యర్థం చేసే కొడుకులు బిడ్డలు కొంతమంది చాలా మంది ఉన్నారు. माता पिता ने जो संपत्ति को तैयार किया जमा करके रखा उसे व्यर्थ करने वाले पुत्र पुत्रियां बहुत सारे लोग हैं। దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈ రెహబామును బట్టి. परमेश्वर हमसे बात कर रहे रहोबयाम के द्वारा। మరి మన జీవితాలు ఏ విధంగా तो ఉన్నాయి? हमारे जीवन किस प्रकार से है? దేవులారా ఈ 5 విషయాలు మనం రెహబాము నుంచి నేర్చుకుంటున్నాం. प्रिय परमेश्वर की संतान ये 5 बातें हम रहोबयाम के द्वारा सीखते हैं। మొట్టమొదటిగా పెద్దల మాట వినలేదు, सबसे पहली बात बड़े लोगों की बात नहीं सुना, రెండోది దుష్ట సాంగత్యము చేశాడు, दूसरी बुरी संगति किया, మూడోది గర్వించాడు, तीसरा घमंड किया, నాలుగోది ధర్మశాస్త్రం విడిచిపెట్టాడు, चौथी बात व्यवस्था को छोड़ दिया। ఐదోది దేవుని బిడ్డలారా పొరుగు వారిని ప్రేమించేది పోయి పొరుగు వారితో యుద్ధం చేస్తున్నాడు, प्रिय परमेश्वर की संतान अपने पड़ोसी से प्रेम करना छोड़ के उनसे ही युद्ध कर रहा है। ఆరోజు దేవుని సహాయాన్ని और పోగొట్టుకున్నాడు, छठवीं बात परमेश्वर की सहायता छोड़ दिया, అన్య రాజుల చేతిలో పట్టబడ్డాడు, अन्य जाति राजाओं के हाथ में पकड़ाया गया, ఉన్నది ఉంచుకున్నది మొత్తం పోగొట్టుకున్నాడు, जो है जो रखा था वो सारा चला गया, మొత్తం పోగొట్టుకున్నాడు. सब कुछ छोड़ चला गया। 17 సంవత్సరాలు మాత్రమే యూదులను పరిపాలన చేశాడు. 17 साल तक ही यहूदा पर राज्य करता रहा। దేవుని బిడ్డలారా, प्रिय परमेश्वर की ఉన్నది మొత్తం संतान పోగొట్టుకున్నాడు, जो है वो सब कुछ खो दिया, జనులను పోగొట్టుకున్నాడు, सारे लोगों को खो दिया, ఆస్తులను పోగొట్టుకున్నాడు, संपत्ति को खो दिया, పోరాటంలో యుద్ధంలో ఓడిపోయాడు. युद्ध में ये हार गया। 17 సంవత్సరాలు పరిపాలన చేసి 17 साल तक राज्य करके ఈయన మరణించినట్టుగా మనం చూస్తున్నాం. ये मर गया करके हम देख सकते ఇతని हैं। తర్వాత इसके बाद ఇతని కుమారుడైన इसका पुत्र అబియా రాజు అయినట్టుగా చూస్తున్నాం. अबिया राजा हुआ। దేవుళ్ళారా చాలా జాగ్రత్త. प्रिय परमेश्वर की संतान ఇతను सावधान, మారు మనసు పొందలేదు. ये मन नहीं फिराया। దేవుళ్ళారా మనం మారు మనసు పొందాలి. प्रिय परमेश्वर की संतान हमें मन फिराना మనం है। అంత దినాల్లో బ్రతుకుతున్నాం. हम अंत के दिनों में जी रहे మరి हैं। మన జీవితాలు ఏ విధంగా तो ఉన్నాయి? हमारे जीवन किस प्रकार से है? మనల్ని మనం ఆలోచన చేసుకోవాలి. अपने आप को हमें परखना है। దేవుడి మాటలు దీవించుకుంటాం. परमेश्वर इन बातों को आशीष दे। ఆమేన్. आमीन। ప్రైజ్ ది లార్డ్. प्रेज लॉर्ड।